హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో మీకు ఉపయోగపడే ఒక అంశాన్నయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏ వీడియో కూడా మీరు చివరి వరకు చూడకుండా ఆ వీడియోలో చెప్పిన అంశాలే మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్‌లో డౌట్‌లు అడగడం గాని, టెలిగ్రామ్‌లో గాని డౌట్‌లు అడగడం జరుగుతుంది. వీడియో కంప్లీట్‌గా చూడండి. ఓకేనా? ప్రతీదీ మీకు ఉపయోగపడే వీడియోనే ఛానల్‌లో చాలా లిమిటెడ్ వీడియోస్ ఉంటాయి. అది కూడా ప్రతీదీ ఉపయోగపడేవి ఉంటాయి. చూడండి. ఓకేనా? ఇకపోతే ఈరోజు వీడియో వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మనం చూడాల్సిన పనులేంటి? దానికి కావాల్సిన మనం ఏ విధంగా ఏ క్రైటీరియా బేస్డ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి? ఏ విధంగా పెడితే మనకి యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి? మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ మనకి ఏ విధంగా యూజ్ అయితాయి? ఫర్దర్‌గా దాని మీద మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను చూడండి. ఇదంతా వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు చూసుకోవాల్సిన వీడియో. ఓకేనా? ఇకపోతే చాలామంది ఏం చెప్తున్నారంటే, "అన్న నేను డే 1 సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేశాను. నాది ఇంకా వెరిఫై అయ్యింది. కానీ అప్రూవల్ కాలేదు. ఎట్లా రేపటి నుండే వెబ్ ఆప్షన్స్ అనైతే చెప్తున్నారు. నేను ఫస్ట్ నుండి చెప్తున్న అంశం ఏందంటే, రేపు వెబ్ ఆప్షన్స్ అనంగా కూడా మనకింకా సర్టిఫికేట్స్ అప్రూవల్ అయితాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఒకటే రోజు టైం ఉంది కాబట్టి, 1 డే టైం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఈ రోజైతే చాలా మందికి 95% అప్రూవల్ స్టేటస్ అయితే వస్తుంది. రిమైనింగ్ ఎవరైతే మిగిలిన వాళ్ళుంటారో, రేపు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వరకయితాయి. ఇన్‌కేస్ కాకపోతే మనము లెటర్ రాసి డేట్ ఎక్స్‌టెండ్ కూడా చేపించుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఎందుకంటే అప్రూవల్ కానప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఎట్లా ఇస్తావని చెప్పేసి ఇవ్వచ్చు. ఇంకోటేందంటే ఈ 30 వరకు డేట్ అయితే ఏదైతే ఉందో, మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు గావాల్సిన టైం జస్ట్ 1 అవర్ అన్నమాట. ఈ 1 అవర్‌లో ఈ 30 అంటే 27 నుంచి 30 వరకు జస్ట్ 1 అవరే మనకు గావాలి. ఆ 1 అవర్ టైంలో ఎప్పుడు అప్రూవ్ అయినా మనం పెట్టుకోవచ్చు. దాని గురించి టెన్షన్ అవసరం లేదు. ఖచ్చితంగా అప్రూవల్ అయితాయి. దాని గురించి వదిలిపెట్టి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఆలోచించండి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? ఏ విధంగా పెట్టుకోవాలనే దానిపైన మీరు ఆలోచించండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒక పెన్ను, పేపర్ తీసుకొని మీరు ఈ విధంగా రాసుకోండి. అసలు ఫ్లో చార్ట్ ఏసుకోండి. ఎట్లా అంటే అసలు కాలేజీలో ఎన్నున్నాయి? మన సబ్జెక్ట్ ఏంటి? మన ర్యాంక్ ఎంతొచ్చింది? దానికి తగ్గ సీట్ ఎక్కడొస్తదని మీకు ఆల్రెడీ మీ అంతరాత్మ చెప్తుంటది. మీకెక్కడ సీటొస్తది? మీ ర్యాంక్‌కి ఉస్మానియా యూనివర్సిటీలో సీటొస్తదా? రాదా? ప్లస్ కాకతీయ అయినా గాని, నిజాం కాలేజ్ గాని ఎక్కడ సీటొస్తదని మీకు చెప్తది. ఇన్ కేస్ ఆ విధంగా మీరు ఒకవేళ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసినట్లయితే సీటొస్తదని మీరొక ఫ్లో చార్ట్ ఏసుకోండి ఫస్టు. మీరు ఆర్ట్సా? సైన్సా? సైన్స్ అయితే ఒక సైడ్, ఆర్ట్స్ అయితే ఒక సైడ్ రాసుకొని, మీరు మీ సబ్జెక్ట్ దాంట్లో రెగ్యులర్ ఎన్ని సీట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ని సీట్లు. ఆ విధంగా మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్లకి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్‌కి ఇవ్వాలి. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది కొందరు ఆర్థిక స్తోమత బట్టి ఇచ్చుకోవాలి. మనీ మాకు మ్యాటర్ కాదనే వాళ్ళు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి. దట్టు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతా నేను, నాకు మనీ మ్యాటర్ కాదనుకునేటోళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టండి. అది కూడా సైన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళకైతే రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఉండదనైతే చెప్పుకోవచ్చు. ఇకపోతే సబ్జెక్ట్‌ల వైస్ సీట్ల కెపాసిటీ. మీకు సీట్లెన్నున్నాయి? దాని గురించి మీరొక ఫ్లో చార్ట్ ఏసుకోండి. అసలు ఎన్ని సీట్లున్నాయి? సామర్థ్యం ఏంది? సో, ఏ విధంగా పెడితే మనకి వెబ్ ఆప్షన్‌లో వస్తది. ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టుకోవాలనే దాని గురించి కూడా ఆలోచించండి. అది కూడా చెప్తాను వీడియోలో. ఓకేనా? ఇకపోతే ఒక్కొక్క దాంట్లో ఏమైద్దంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 రకాలుంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లైడ్ అని, ప్యూర్ అని, ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నారనుకోండి. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్, అనలిటిక్ అని ఉంటాయి. ఇట్లా సేమ్ ఫిజిక్స్‌లో కూడా క్రిస్టల్, నానో సంథింగ్ చాలా ఉంటాయి. దాదాపు 7, 8 రకాలుంటాయన్నమాట. ఇకపోతే మ్యాథ్స్‌లో కూడా అప్లైడ్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్ అని ఉంటాయి. స్టాటిస్టిక్స్‌లో కూడా సేమ్ అట్లనే ఉంటాయి. ఎంకామ్‌లో కూడా అట్లనే ఉంటాయి. దానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బెస్ట్ ప్రిఫరెన్స్ వీడియో. ఏ విధంగా ఇచ్చుకోవాలి అండ్ అప్లైడ్ అంటే ఏంటిది? ప్యూర్ అంటే ఏంటి? దానిపైన వీడియో చేశాను. అన్ని సబ్జెక్ట్‌ల గురించి చెప్పాను. ఫస్ట్ ఆర్ట్స్ గురించి, తర్వాత సైన్స్ కాలేజ్‌ల గురించి చెప్పాను. ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీకు. వీడియో చివరి వరకు చూడండి ఆ వీడియోని గూడా. ఓకేనా? అది మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. కావాలంటే ఆ వీడియో లింక్ కూడా నా ఛానెల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్‌లో చూడండి. ఓకేనా? ఇకపోతే మీ కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత నేను సబ్జెక్ట్ సైడ్ వెళ్తా అంటేనేమో కేయూ పెట్టుకోండి. ఓన్లీ కేయూ సబ్జెక్ట్ సైడ్ పోతా అంటే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత సబ్జెక్ట్ సైడ్ పోతా అంటే ఇది పెట్టుకోండి. లేదు నేను హైదరాబాద్‌లోనే ఉంటా, కాంపిటేటివ్ ప్రిపేర్ అయితా, నాకు హైదరాబాద్‌లో ఉండి అప్‌డేట్ కల్చర్‌లో ఉంటా అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకున్న తర్వాత మీరు నిజాం కాలేజ్ పెట్టుకోండి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత గర్ల్స్ అయితే ఖచ్చితంగా కోటి వుమెన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ నిజాం కాలేజ్ కంటే కూడా గర్ల్స్‌కొచ్చేసి జబర్దస్త్ ఉంటది. కోటి వుమెన్స్. ఓకేనా? హైదరాబాద్‌లో చదువుకుంటా అన్నట్లయితే ఖచ్చితంగా సైఫాబాద్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్ క్యాంపస్ అనైతే చెప్పుకోవచ్చు. ఏది ఉస్మాన్ యూనివర్సిటీ తర్వాత సైఫాబాద్. ఓకేనా? దాని తర్వాత సికింద్రాబాద్ పీజీ గూడా
ఓకే. పర్లేదు. నాట్ బ్యాడ్. సో, ఈ విధంగా అయితే చెప్పుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఫస్ట్. దాని తర్వాత సబ్జెక్ట్ సైడ్ పోవాలనుకుంటేనేమో కేయూ. లేదు ఎక్కడైనా ఏం కాదు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తర్వాత నేను హైదరాబాద్‌లోనే ఉండాలి అనుకుంటే నిజాం కాలేజ్. సో, ఇంకోటేంటంటే ఉస్మానియా, నిజాము, కేయూ ఇవన్నీ అయిపోయిన తర్వాత సో, వాట్ అబౌట్ ఎంజీయూ, టీయూ, ఎస్‌యూ. సో, ఇవైతే వీటిలో అయితే మనం చెప్పుకోదగ్గ కోర్సెస్ అయితే అంత బాగా ఉండవు. ఫెసిలిటీస్ అయితే అంత బాగా ఉండవు. సో, ఇంకోటేందంటే మనము బాగుపడాలి. ఫ్యూచర్‌లో ఎదగాలనుకుంటే మంచి కాలేజ్‌లో చేయాలి. లేదంటే ప్రైవేట్ కాలేజ్‌లో చేసుకొని సబ్జెక్ట్ సైడ్ పోయి సెట్టో, నెట్టో ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్‌కి మంచి కాలేజ్‌లో సీట్ రాకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి కాలేజ్‌లో సీట్ రాకపోతే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వండి. అదే 2 ఇయర్స్‌లో మీకు జాబ్ క్యాలెండర్ గూడా వచ్చింది. గట్టిగా ప్రిపేర్ అయితే ఎస్ఐ కానిస్టేబులో ఏదో ఒకటి, ఏదో ఒక జాబ్ వస్తది. హైట్ ఉన్నోళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ ఫిజికల్‌గా ఉన్నోళ్ళకి ప్లస్ లేదంటే గ్రూప్స్ జాబ్స్ గూడా ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఈ 2 ఇయర్స్ చదివితే జాబ్ వస్తదనేది గూడా చెప్పుకోవచ్చు. అనవసరంగా పీజీ చదివి ఫ్యూచర్ లేని సబ్జెక్ట్‌లు పీజీ చదివి అనవసరంగా ఇబ్బంది పడే కంటే మీ కెరీర్ సెట్ అవుతుంది. జీవితంలో సెట్ అవుతారు. సో, సబ్జెక్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ముందే ప్రిపేర్ అయ్యి పీహెచ్‌డీ, సెట్టో, నెట్టో కొట్టుకోవడానికి రావాలి ఇక్కడికైతే. సో, చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. తర్వాత హైదరాబాద్‌లో ఉంటా అనుకుంటే నిజాం కాలేజ్ ఇచ్చుకోండి. గర్ల్స్ అయితే కోటి ఉమెన్స్ ఇచ్చుకోండి. దాని తర్వాత కేయూ అయితే ఇచ్చుకోండి. సో, ప్రైవేట్ కాలేజ్‌లో గూడా ఒకవేళ మీరు చూజ్ చేసుకునేటప్పుడు ప్లేస్‌మెంట్ ఎక్కడిస్తది అండ్ సబ్జెక్ట్స్ ఎక్స్‌పర్ట్ ఎలా ఉంటారనేది చూసుకొని మీరు కాలేజ్‌ని ఎక్స్‌పెక్ట్ జేయండి. ఈ 1 డే మొత్తం మీరు చేయాల్సిన పనైతే ఇదే. ఇదంతా వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు చేయాల్సిన పని ఇదనమాట. ఫ్లో చార్ట్ ఏసుకోవాలి. మీకు సబ్జెక్ట్ ఏంటి? ఎన్ని సీట్లున్నాయి? ఎక్కడున్నాయి? బెస్ట్ కోర్స్ ఎక్కడుంది? ఎక్కడ చేస్తే మనకు ఫ్యూచర్ ఉంటది అనే దానిపైన అవన్నీ మీకు మీరే అనాలిసిస్ వచ్చి ఇది చూజ్ చేసుకోవాలి. వన్స్ మీరిప్పుడు పెట్టుకునే సబ్జెక్టే మీ ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉంటది. మీ ఫ్యూచర్‌ని డిసైడ్ గూడా చేస్తదనైతే చెప్పుకోవచ్చు. సో, ఓకేనా? సో, మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. దీనికి సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాను. నాతో మెసేజ్ చేయాలనుకుంటే అందులో చేయండి. ఓకేనా? థాంక్ యూ.